తెలుగు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ విధానం తాత్కాలికంగా సద్దుమణికింది. చిరంజీవి జోక్యంతో వివాదం ముగిసింది. పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలో ప్రదర్శించాలి అని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంటుతో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకు చెల్లించేందుకు అంగీకరించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను పర్సెంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవితో సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తన నిర్ణయాలను ఆయనకు వివరించింది. ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలి అని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ విధానం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి జోక్యంతో వివాదం ముగిసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ మహేశ్వరి, కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు ఒక గంటన్నరగా చర్చలు కొనసాగాయి. చిరంజీవి గారితో ఎగ్జిబిటర్స్ కలిసి మాట్లాడారు. అంటే 2 రోజుల క్రితం వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అప్పుడు కూడా చిరంజీవి ఒక హామీ ఇచ్చారు, 24 గంటల నుంచి 48 గంటల్లో మీ సమస్యకు ఒక పరిష్కారం కనిపెడదాము, తర్వాత అందరితో మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్లతో అందరితో మాట్లాడిన తరిమిలా ఈ ఫైనల్గా వాళ్ళు ఎగ్జిబిటర్స్ బయటకు వచ్చి పర్సంటేజ్ పెద్ద సినిమాకి సంబంధించి మేము పర్సంటేజ్ విధానం కాకుండా రెంటల్ విధానంలోనే మేము సినిమాని ఆడిస్తామని చెప్పారు. అట్లాగే లోపల ఏం డిస్కస్ చేసాం, చిరంజీవి గారితో ఏం డిస్కస్ చేసాం, తర్వాత ఇవాళ ఉదయం సురేష్ బాబు గారితో నిర్మాతల నుంచి అందరూ కూడా మాట్లాడిన విషయాలు అన్నీ కూడా మరికొద్దిసేపట్లో అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మొత్తం మీద అంటే ఈ రెంటల్ విధానం పర్సంటేజ్ విధానం సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న ఈ సంబంధించిన ఈ వివాదం ఈ రోజుతో సద్దుమణిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలని పట్టుబట్టిన ఎగ్జిబిటర్స్ ఈరోజు చిరంజీవి జోక్యంతో చిరంజీవి కూడా ఒక విన్నపం చేశారు. అంటే కమిటీకి సంబంధించి అంటే ఫిలిం ఛాంబరు, తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ఈ 3కి సంబంధించి 7గురితో ఒక కమిటీ వేశారు. అంటే మొత్తం 21 మంది కమిటీ సభ్యులు వీళ్ళతోటి పలు దఫాలు చర్చలు చేశారు. చర్చలు చేసిన తర్వాత ఒక ఫైనల్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే జూన్ 30 వరకు అంటే 3 వారాల నుంచి 6 వారాలకు సమయం అడిగారు. జూన్ 30 తర్వాత ఎగ్జిబిటర్కి సంబంధించి పర్సంటేజ్ విధానంలో ఖచ్చితంగా ఒక నిర్దేశిత పెట్టి అంటే పర్సంటేజ్ విధానాన్ని ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.